యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం. బైబిల్లోని ప్రతి పుస్తకం యొక్క ఉపోద్ఘాతాన్ని తెలుసుకుంటూ ప్రస్తుతం తిమోతి, తీతులకు పౌలు వ్రాసిన పత్రికలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఎఫెసు, క్రేతు ప్రాంతాల్లోని తమ సంఘాలను ఏ విధంగా నడిపించాలో తెలియజేస్తూ సంఘ క్రమాన్ని గూర్చిన గొప్ప బోధను పౌలు వారికి చేశాడు. బోధించుట, ఉపదేశించుట అనే పరిచర్యలను సక్రమంగా జరిగించిన వారు సన్మానానికి, అభినందనకు, ప్రశంసలకు పాత్రులని, ప్రతిఫలము పొందదగినవారని తెలియజేసే సందర్భంగా నూర్చెడి ఎద్దుమూతికి చెక్కం వేయవద్దు అనే సత్యాన్ని ఉదాహరించి పనిచేసేవారు ప్రతిఫలానికి లేక జీవితానికి పాత్రులని ప్రకటించాడు. 2-3 సాక్షులుంటేనే గాని పెద్దలపై చేయబడే దోషారోపణ అంగీకరించవద్దు అని కూడా పౌలు హెచ్చరించాడు. వారు నిజంగా పాపం చేసినట్లు రుజువైతే ఇతరులెవరూ అట్టి పాపం చేయకుండా వారిని సంఘమంతటి ఎదుట గద్దించాలి. వారెంతటి వారైనా ఈ విధంగా సరిదిద్దబడాలని దేవుని ఎదుట, యేసుక్రీస్తు ఎదుట, ఆయన పరిశుద్ధ దూతల ఎదుట నీకు ఆనబెట్టుచున్నాను అని పౌలు వ్రాశాడు. ఇక సరైన పరిశీలన లేకుండా తొందరపడి ఎవరిని సంఘ పెద్దగానైనా సంఘ కాపరిగానైనా నియమించవద్దని ఆజ్ఞాపించాడు. ఎందుకంటే ఇలాంటివారు తెలియకో తెలుసో ఏదైనా తప్పిదం లేక పాపం చేసినా గాని వారిని నీవు చూచి చూడనట్టున్నావని నీవు అనిపించుకుంటావని పౌలు తిమోతిని హెచ్చరించాడు. నీ మట్టుకు నీవు ప్రతి పాపానికి దూరముగా ఉంటూ జీవించమని పౌలు చెప్పాడు. తనకు తరచుగా వచ్చే కడుపు జబ్బు నిమిత్తం కొంచెము ద్రాక్షరసం పుచ్చుకొమ్మని పౌలు తిమోతికి ఒక సలహా ఇచ్చాడు. త్రాగుడు బ్రతుకు వెలదీస్తున్నవారు ఈ వాక్యముతో మిమ్మల్ని మీరు దయచేసి ప్రోత్సహించుకోకూడదు. భయంకర వాస్తవాలను న్యాయతీర్పు దినం ప్రత్యక్షపరుస్తుంది. తిమోతి, తీతు పత్రికల్లో సంఘ క్రమాన్ని పౌలు ప్రాముఖ్యంగా వ్రాస్తూ సంఘ నాయకుల వ్యక్తిత్వం, అర్హతలు మొదలైనవి తెలియజేస్తూ సంఘం ఈ లోకములో దేవునికి సాక్షార్థమై విశ్వాసులతో ఆత్మ ఫలాలు ఫలించేవారితో నిండి ఉండాలని పౌలు తెలియజేశాడు. పౌలిచ్చిన నమూనాల మేరకు ఉన్నతమైన ఆత్మీయ ప్రమాణాలను సంఘ నాయకులు కలిగి ఉండాలనేది ప్రాముఖ్యంగా గమనించాలి. ఉన్నతమైన ప్రమాణాలు అధిక నాణ్యత కలిగిన సంఘ నాయకత్వములోని వారు చేసే పాపం కూడా బహిరంగంగానే ఖండింపబడాలని పౌలు సెలవిచ్చాడు. ఎందుకంటే వారి సేవ బహిరంగమైనది. దాసులు లేక బానిసలైన పనివారిని గూర్చి పౌలు తిమోతికి కొన్ని ప్రయోగపూర్వకమైన సలహాలు వ్రాశాడు. యేసుక్రీస్తుకు సేవ చేసినట్టే దాసులు తమ యజమానులకు సేవ చేయాలని పౌలంటూ ఉన్నాడు. తమ దాస్య జీవితములో విజయవంతంగా ఎలా కొనసాగాలో స్పష్టంగా తెలిపాడు. ఎఫెసు, కొలస్సీ మొదలైన చోట్ల కూడా పౌలు ఈ విషయాలు వ్రాస్తూ వచ్చాడు. ఒక యజమాని అతని దాసుని గురించి తెలియజేస్తున్న ఫిలెమోను పత్రికలో పౌలు దాసుడు ఇక దాసునిగా కాక సహోదరుడిగా ఎంచబడే సందర్భాన్ని వ్రాశాడు. ఫిలెమోను యొక్క దాసుడు మారు మనసు, రక్షణ అనుభవం పొందడం జరిగింది. చాలా చోట్ల దాసులైన వారికి యజమానుల్ని ఘనపరచమనే వాక్యాన్ని బోధిస్తారు. కాని విశ్వాసులైన దాసుల్ని సహోదరుల వలె ఎంచమనే ఫిలెమోను పత్రికలో వ్రాయబడిన సత్యాన్ని త్రిప్పివేస్తారు. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయములో లాభదాయకము మరియు దైవభక్తి జీవితాన్ని గురించి తెలియచేయబడుతూ ఉంది. చాలామంది దైవభక్తి కలిగి జీవించడంలో ఏదో లాభం ఉందని తలస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాల సంస్కృతుల్లో ఒక చిన్న బిడ్డ బడికి వెళ్లడం ప్రారంభిస్తున్నప్పుడే లాభదాయక స్థితి మరియు పొందడం లేక సాధించడం గురించి బోధించబడుతూ మొదటి తరగతి నుండియే ఉన్నత శ్రేణి సాధిస్తూ సాటి విద్యార్థులతో సరిచూసుకుంటూ పట్టభద్రులయ్యే వరకు
ఉన్నత స్త్రీని పదములోనే పాటుపడుతూ ఉంటారు. ఆ విధంగా సాధిస్తూ ప్రశంసలు అందుకుంటూ ఉన్నత విద్య గడిస్తూ లాభసాటి మార్గములో ప్రయాణం చేస్తూ ఉంటారు. తమ విజయం తమ యోగ్యత అర్హతపై ఆధారపడి ఉంటుందనే తలంపు ప్రారంభం నుండి విద్యార్థులకు అందించబడుతూ ఉంది. వ్యాపార ప్రపంచములోనున్న వ్యాపారవేత్తలు సహా ఇట్టి అవగాహననే కలిగి ఉంటారు. వారి గెలుపు లేక వారి విజయం వారి సమర్థతపై వారి అర్హతపై ఆధారపడి ఉంటుందని అనుకునేవారంతా వారికి శారీరకంగా ఏదైనా ప్రమాదమో లేక పక్షవాతమో వస్తే వారి తలంపులు ఎలా ఉంటాయి? తామేమైనా సాధించగలమని వారనుకుంటారా? ఇక వారు ఏమీ సాధించలేని కారణంగా తమ విలువ అర్హతలను కోల్పోయామని తలస్తారా? యూరప్ ఖండములో ఒక మంచి సంఘ కాపరి ఉండేవాడు. ఆయన ఒకానొక ఆదివారపు సందేశము కొరకు సిద్ధపడుతూ ఉండగా తాను వ్రాస్తూ ఉన్న కాగితాలపై తన చెయ్యి ఎగిరెగిరి పడడం గమనించాడు. ఆయన మెదడుకు బహుశా రక్తం సరిగా అందించబడకనో లేక మెదడులో ఏదో స్రావము మొదలై పక్షవాతం వచ్చి కొన్నాళ్లు పాటు మంచాన పడ్డాడు. 3 నెలలు గడిచాక ఆయన కోలుకోవడం జరిగింది. ఆ 3 నెలల కాలం ఆయనకు ఎలా ప్రయోజనకరమయ్యిందో, దేవుడు ఆ సమయాన్ని తన పరిచర్య కొరకు ఏ విధంగా వాడుకున్నాడో తెలియజేస్తూ తన చుట్టూ ఉన్నవారిని చూచి, దేవుడు మనల్ని ఈ విధంగా కొట్టినప్పుడు, ఇట్టి సమస్యలు ఏర్పడినప్పుడు నీ యోగ్యత తీసివేయబడుతుందా? మన యోగ్యత మన సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందా అని అడిగాడు. ఈ విధంగా పౌలు దైవభక్తి లాభసాధకం అనుకునేవారున్నారు. కాని సంతుష్టి సహితమైన దైవభక్తి లాభదాయకమని వ్రాస్తూ ఉన్నాడు. ఈ విధంగా ప్రియులారా, ఉన్నత విద్య అభ్యసించి ఉన్నత శ్రేణిలో పట్టభద్రులై గొప్ప పదవి సాధించి గొప్ప స్థానాన్ని అలంకరించి ఐశ్వర్యము అధికారము అన్ని ఉన్న సంతృప్తి, శాంతి, నెమ్మది, నిజమైన సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించలేనివారు ఎందరో ఉన్నారు. గనుక పౌలు ఈ భాగములో మనకు సంతృప్తిని నేర్పిస్తూ ఉన్నాడు. మనం ఈ లోకానికి ఏమీ తేలేదు, అలాగే ఏమీ పట్టుకుని పోలేం. కాగా అన్న వస్త్రాలతో తృప్తి పడుదము అంటున్నాడు. మనిషి ప్రాథమిక అవసరతలు తిండి, గుడ్డ, నీడ. పౌలు నీడ లేక ఇంటిని గురించి చెప్పలేదు. తిండి, బట్ట అన్నాడు. తిండి లేకుంటే చస్తాం, బట్ట లేకపోతే ఎలా ఈ సమాజము దిగంబరత్వాన్ని అనుమతించదు కదా. గనుక తిండి, బట్ట ముఖ్యం. ఇంతకు మించి ధనవంతులు కాగోరకండి. ధనవంతులవడానికి ఆశించేవారు నానా శోధనలో పడి తమ మీదికి తామే నాశనం కొని తెచ్చుకుంటారు. ఈ విధంగా చాలామంది తమ్మును తామే పొడుచుకున్నారు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. డబ్బు సంపాదించాలనే ఆశ దేవుని యందలి విశ్వాసానికి దూరం చేస్తుంది. గనుక నీవైతే నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, సహనమును, ఓర్పును మొదలైన వాటిని వెంటాడుమని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ధనాపేక్ష, ఐశ్వర్యము, వస్తువాహన సంపదలన్నీ సంతోషము, సంతృప్తి ఇస్తాయని చాలామంది అనుకుంటారు. కాని ఎంతమాత్రమూ ఇవ్వవు. నిత్య జీవ మార్గాన్నే నీవు వెదకమని పౌలు ఈ తిమోతి మొదటి పత్రికలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన తమ ధనమునందు నమ్మికయుంచక, మనకు సమస్తము ధారాళంగా దయచేసే దేవుని యందే నమ్మికయుంచుతూ, తమ ధనములో నుండి అవసరములో ఉన్నవారికి సహాయము చేస్తూ ఔదార్యము కలిగి ఉండాలని క్రైస్తవ్యపు ముఖ్య లక్షణాల్లో ఒకటైన దాతృత్వాన్ని గురించి బోధిస్తూ రాబో కాలం కొరకు మంచి పునాది వేసుకోవాలని, తమ ధనాన్ని పరలోకములో భద్రపరుచుకోమని, భూమిపై ఫలభరితమైన క్రైస్తవ జీవితం జీవించమని పౌలు వ్రాశాడు. ధనవంతులై ఉండడం పాపం కాదు. అబ్రహాము, యోబు, దావీదు మొదలైన ధనికులు బైబిల్లో ఎందరో ఉన్నారు. అయితే ఉన్నవారు తమ ధనాన్ని ఏ విధంగా వినియోగిస్తారో
అనేది ప్రాముఖ్యం. అయితే ధనము కలిగి ఉన్నప్పుడు మనము ధనము చేత పరిపాలించబడుతున్నామా, మనము మన ధనాన్నే పరిపాలిస్తున్నామా అనేది చూసుకోవాలి. మనము ధనము చేత పరిపాలించబడకూడదు. ధనం మనల్ని వశపరుచుకోకూడదు. సత్క్రియలని మనము ధనంగా కలిగి ఉండాలని ఈ పత్రికలో వ్రాయబడింది. చివరిగా పౌలు వ్యర్థమైన వితర్కాలు, వివాదాలు పెట్టుకోవద్దన్నాడు. ఈ విషయములో జ్ఞానులనుకునేవారు మూర్ఖులుగా మిగులుతారని చెబుతూ దేవుణ్ణెరిగి దేవుని సంబంధమైన జ్ఞానము సంపాదించుకోవాలని పౌలు వ్రాశాడు. ఆరోగ్యము, దేహ సౌష్ఠవము కాపాడబడే ప్రయత్నాలు ప్రపంచమంతా విరివిగా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈనాటికి రానున్న కాలానికి లాభదాయకమైన దైవభక్తిని పెంపొందించుకోమని ఈ పత్రిక చెబుతూ ఉంది. తిమోతి, తీతు ఈ ఇరువురి లక్షణాలను మనం పరిశీలించినప్పుడు ఈ ఇరువురి మధ్య కొంత వైవిధ్యం లేక కొద్ది తేడా కనిపిస్తుంది. తిమోతి యవనస్తుడై సున్నితమైన మనస్తత్వం, దయా స్వభావం, ప్రేమ కనికరాలు, శ్రద్ధ, బాధ్యతలు గలవాడై కొంత భయం కూడా కలిగినవాడై ఉన్నాడు. అయితే తీతు పెద్ద వయసు కలిగి మానసిక ఆత్మీయ ఎదుగుదల, పరిణితి గలవాడై స్థిరచిత్తుడు అయి ఉన్నాడు. ఈ విధంగా వీరి లక్షణాలు, అర్హతలను అనుసరించి పౌలు తిమోతిని ఎఫెసుకు, తీతును సంఘస్థాపన, సంఘ పరిచర్యలకు, ఎంతో కష్టతరమైన క్రేతులో సంఘ కాపరులుగా నియమించాడు. తిమోతి, తీతు పత్రికలు సందేశములో, అంశములో, ప్రయోజనములో ఒకదానికొకటి పోలి ఉంటూ సంఘక్రమము అనే ఒకే అంశాన్ని గూర్చి మాట్లాడుతున్నాయి. ఆయా సంఘ శాఖలు సంఘక్రమం యొక్క అనేక అంశాలతో పొందుపరచబడిన నియమ నిబంధనలు గల పుస్తకాల్ని ప్రతి సంఘ కాపరి కలిగి ఉంటూ ఉన్నాడు. ఈ విధంగా సంఘాల్లో వివాహాలు ఏ విధంగా జరిగించాలి, బాప్తిస్మ కార్యక్రమము, భూస్థాపన కార్యక్రమాలు మొదలైనవన్నీ ఎలా జరిగించాలో వివరంగా తెలియచేయబడ్డాయి. సంఘ సమస్యల్ని పరిష్కరించడములో, సంఘస్థులకు దైవ సమాలోచన అందించడములో ఎంతో జ్ఞానము, ప్రావీణ్యము కలిగి పౌలు దృష్టిలో అతి శ్రేష్ఠుడైన సంఘ కాపరిగా ఉన్న తీతుకు, పౌలుకు మధ్య గొప్ప ఆత్మీయ సంబంధం ఉన్నప్పటికీ తిమోతితో ఉన్నట్టి ఎలాంటి వ్యక్తిగత స్నేహం గాని సంబంధం గాని పౌలు తీతుల మధ్య లేదు. దైవ సంబంధమైన పై విచారణ అనే పరిచర్యను గూర్చి తీతు పత్రికలో ఎక్కువగా తెలియచేయబడింది. దైవ సంబంధమైన పై విచారణ పరిచర్య సంఘములోని పై విచారణకర్తలకు సంబంధించినదై ఉంది. పరిశుద్ధ జీవితం కలిగి దేవుని వాక్య బోధన పరిచర్యను చేపట్టిన వారి సహకారముతోనే క్రేతు వంటి ప్రాంతాల్లో సంఘస్థాపన, సంఘ పరిచర్యలు సాధ్యపరచబడతాయని పౌలు తీతు పత్రికలో వ్రాస్తూ వచ్చాడు. ఈ విధంగా సంఘ పరిచారకులు, పై విచారణకర్తలు దైవభక్తి జీవితము, దేవుని వాక్యము అను వాటిచే అలంకరించబడి ఉండాలని పౌలు ఈ పత్రికలో తెలియజేశాడు. ఇటు అర్హతలు తీతు కలిగి ఉన్నందున ఆధ్యాత్మిక ఎదుగుదలతో ఆత్మీయ పరిపక్వత కలిగి మానసికంగానూ అవగాహన, ఆలోచన వ్యవస్థలో బలం గలవాడు, స్థిరచిత్తుడై ఉన్న కారణంగా క్రేతు వంటి కష్టతరమైన ప్రాంతం తీతుకు అప్పగించబడింది. సరైన సమయానికి సరియైన నిర్ణయాలు తీసుకోగలిగి ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా సమాధానము తీసుకురాగల సామర్థ్యం ఉన్నవాడై ఉన్నాడు. తీతు పత్రిక 1 అధ్యాయం 5వ వచనములో, నేను నీకాజ్ఞాపించిన ప్రకారం లోపముగా ఉన్నవాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని అంటూ ఉన్నాడు. కొరింథు సంఘానికి కూడా సమస్యల పరిష్కారం నిమిత్తమై తీతును పంపాడు. అదేవిధంగా క్రేతు సంఘ సమస్యల పరిష్కారానికి కూడా పౌలు తీతునే నియమించాడు. తాను పరిచర్య చేసిన సంఘాలు అన్నిటిలో పౌలు సమస్యల ఎదుర్కొన్నాడు. గలతీ సంఘములో యేసు క్రీస్తులో
రక్షించబడిన వారి యొద్దకు కొంతమంది యూదులు వెళ్ళి సున్నతి ఆచారాన్ని బోధించినప్పుడు అనేక కుటుంబాలు దేవుని కృపను విడిచిపెట్టి వారి బోధల వైపు మళ్ళిపోవడం జరిగింది. ఇక క్రేతు సంఘములో ఉపదేశించబడిన బోధ ఏమిటంటే, క్రీస్తు శిష్యుల నుండి డబ్బు రాబట్టాలనే సమస్య. వీటినే క్రేతు సంఘం యొక్క లోపంగా పరిగణిస్తూ పౌలు తీతుకు కొన్ని ఆజ్ఞలిచ్చాడు. తిమోతి మొదటి పత్రికలో ఉన్నట్టి ఆయా విషయాలనే పౌలు తీతు పత్రికలో కూడా వ్రాస్తూ వచ్చాడు. గనుక మనం వీటిని కొద్దిగా జ్ఞాపకం చేసుకుందాం. గుర్తించదగిన కొన్ని హెచ్చరికలను పరిశీలిద్దాం. తీతు పత్రిక మొదటి అధ్యాయం 15-16 వచనాలు. పవిత్రులకు అన్నియు పవిత్రుములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనస్సును మనసాక్షియు అపవిత్ర పరచబడి ఉన్నది. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందురు గాని అసహ్యులును అవిధేయులును ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టు ఉన్నారని వీరిని కఠినంగా గద్దించాలని తీతు ఆజ్ఞ. తమ హృదయాలలోనే అపవిత్రత ఉన్నవారు ఇంచుమించు అన్నిటినీ అపవిత్రంగానే ఎంచుతారు. హృదయము శుద్ధిగా ఉన్నవారికి అంతా మంచిగా కనిపిస్తుంది. పౌలు తీతుకు ఇవ్వగోరుతూ వచ్చిన ముఖ్య సందేశము 2వ అధ్యాయం 11వ వచనం నుండి 15వ వచనం వరకు వ్రాయబడి ఉంది. ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుచు నుండుము. నిన్నెవనని తృణీకరింపనీయకుము. ప్రత్యక్షత అను అర్థంగల గ్రీకు పదమయున్న ఎపిపాని అనే మాటను మీరెప్పుడైనా విన్నారా? ఈ ఎపిపాని అనే పేరుతో సంఘాలు కూడా ఈనాడు ఉన్నాయి. పౌలు పత్రికల్లో తెలియచేయబడిన సంఘ క్రమాన్ని అనుసరించి ఉండే సంఘాలను ప్రత్యక్షత సంఘాలు అని పిలవచ్చు. తీతు పత్రికలో పౌలు 2 ప్రత్యక్షతలు తెలియజేస్తూ ఉన్నాడు. మొదటిగా దేవుని కృప ప్రత్యక్షత, రెండవది యేసుక్రీస్తు ప్రత్యక్షత. సకల మనుషులు దేవుని రక్షణను చూచి ఆయన ద్వారా రక్షణ పొంది రక్షణకరమైన జీవితం జీవించడానికి దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకములో అవతరించాడు. ఇదే క్రీస్తు ప్రత్యక్షత. ఈ లోకానికి మొదటిగా ప్రత్యక్షమైన దేవుని కృప ద్వారా మనం రక్షణ పొంది నీతితో భక్తితో స్వస్థ బుద్ధితో బ్రతుకడానికి దేవుని కృప అనుగ్రహింపబడింది. ఇక 3వ ప్రత్యక్షత యేసుక్రీస్తు మహిమతో ఈ లోకానికి రావడమయ్యుంది. ఈ 3వ ప్రత్యక్షత ఇప్పటికింకా సంభవించలేదు గనుక మొదటి 2 ప్రత్యక్షతలు సంఘము ప్రస్తుతం కలిగి ఉంది. ఈ విధంగా 2-3 ప్రత్యక్షతలు మధ్యనే సంఘము తన ఉనికిని కలిగి ఉంది. మొదటిగా ప్రత్యక్షమైన దేవుని కృప మనకు యేసుక్రీస్తు మొదటి రాకతో రక్షణను తెచ్చింది. ఇక ప్రభు 2వసారి మన కొరకు రానయున్న విషయాన్ని 118 సార్లు క్రొత్త నిబంధన తెలియజేస్తుంది. దేవుని కృపలో మనకు అనుగ్రహింపబడిన యేసుక్రీస్తు ద్వారానైనట్టి రక్షణ కొరకు మనము నీతితో భక్తితో స్వస్థ బుద్ధితో బ్రతుకుచుండాలని తీతు పత్రికలో తెలియచేయబడింది. ఈ విధంగా ప్రభు 2వ రాక కొరకు మనం కనిపెట్టాలి. మనకు రక్షణ తెచ్చిన ప్రభు మొదటి రాకడలో మనము సత్క్రియలందు
ఆసక్తి కలిగి తనకు ప్రత్యేక జనంగా ఉండాలనే దేవుని కోరిక మేరకు ప్రభు మన కొరకు తను తాను అప్పగించుకున్నారు. ప్రత్యేకమైన ప్రజలుగా ఉండడమంటే సాటి లేని వారమై ఉండడమయ్యుంది. అంటే క్రీస్తు ప్రజల వంటి వారు ఎవరూ లేరని అర్థమయ్యుంది. క్రీస్తు యొక్క మొదటి మరియు రెండవ రాకడల మధ్య జీవిస్తున్న దేవుని సంఘం తనకు ముందు వెనుక కూడా క్రీస్తునే కలిగి ఉంది. ఒక్కొక్క వజ్రం ఎంతో అమూల్యమైనది, సాటి లేనిదయ్యుంది. అటువంటి వజ్రం మరెక్కడ ఉండదు. ఆ విధంగా క్రీస్తు ప్రజలు సాటిలేనివారు, ప్రత్యేకత కలిగిన వారై ఉంటారు. క్రీస్తు ప్రజలు తమ క్రీస్తు ఎట్టివాడో అట్టివారై ఉంటారు. తన ప్రజల కొరకు ఆయన తను తాను సమర్పించుకున్నాడు. క్రీస్తు ప్రజలు తమ క్రీస్తును తమ జీవితాల గుండా ఈ లోకానికి ప్రత్యక్షపరచవలసి ఉన్నది. క్రీస్తు యొక్క మొదటి మరియు రెండవ ప్రత్యక్షతల మధ్య ఉనికి కలిగి ఉన్న సంఘం తానే ఈ లోకానికి మూడవ ప్రత్యక్షత కలిగి ఉండాలి, లేక మూడవ ప్రత్యక్షత అయి ఉండాలి. పరిశుద్ధమైన దైవభక్తి కలిగిన జీవితాలతో సంఘస్థులంతా లోకస్థులను ప్రభావితం చేయాలి. మన అనుదిన జీవితాల్లో క్రీస్తు బిడ్డలు లోకానికి క్రీస్తును చూపిస్తారు. ఈ విధంగా మనము లోకం చదువగలిగిన క్రీస్తు పత్రిక అయి ఉండాలి. మన సత్యవంతమైన జీవితమైన అవిశ్వాసపూరిత బ్రతుకునైనా లోకం చూస్తుంది. మొదటిగా క్రీస్తులో లోకానికి ప్రత్యక్షమైన దేవుడు ఇప్పుడు నీలో నాలో లోకానికి ప్రత్యక్షం కాగోరుతున్నాడు. కొండపై చేసిన ప్రసంగములో కూడా ప్రభు మరుగు చేయబడక కొండపై నుండే పట్నంగా విశ్వాసులుండాలని సవాలునిచ్చారు. దీపస్తంభంపై ఉంచబడే దీపానికి కూడా విశ్వాసిని పోల్చి చెప్పారు. దీపం ఇల్లంతటినీ వెలుగునిచ్చినట్టే విశ్వాసులు తమ చుట్టూనున్న లోకానికి తమ రక్షణ వెలుగును ప్రసరింపచేయాలి. పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచబడినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని ప్రభువా చెప్పారు. అదేవిధంగా విశ్వాసి లోకానికి ఉప్పై ఉండాలని కూడా చెప్పారు. యోహాను సువార్తలో మనం ప్రభు కోసం ఫలించి దేవుని మహిమపరచాలని, మన ఫలాలు నిలిచి ఉండాలని వ్రాయబడింది. ప్రభు ద్రాక్షావల్లి, ఆయన ప్రజలు ద్రాక్షవల్లి యొక్క తీగలై ఉన్నారు. ఆయన లేకుండా తన ప్రజలేమీ చేయలేరు. ఫలభరిత జీవితాలకు ఎన్నో ప్రయోజనాలు, ఎన్నో ఉద్దేశ్యాలుంటూ ఉన్నాయి. ఈ విధంగా ప్రభు తన ప్రజల ఎడల గొప్ప సంకల్పాలు కలిగి ఉన్నందున వారు ఫలించాలని వారిని ఎన్నుకున్నాడు. వింటున్న ప్రియ శ్రోత, ఇప్పటికీ దేవుని సంఘములో నీవు లేనట్లయితే ఇప్పుడే తీర్మానించుకొనుమని ప్రేమతో మనవి చేస్తున్నాను. మరొక రోజున చూద్దాములే అని దయచేసి వాయిదా వేయవద్దని, ఆయన సంకల్పంలోనికి నేడే ప్రవేశించుమని ప్రేమతో కోరుచున్నాను. ఇదే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూలమైన దినం. నీవు ఆయన ప్రజల్లో ఒకరవై ఉండాలని దేవుడు కోరుచూ ఉన్నాడు. దైవాశిస్సులు. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.